జనరల్‌గా ఒక సినిమా అనుకుని స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత, షూట్ స్టార్ట్ అయిన తర్వాత, డైరెక్టర్‌కి ఉండే మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, షూట్ జరిగేటప్పుడు అండ్ అయిన తర్వాత అవుట్‌పుట్ సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకోవడం. ఒకవేళ మేకింగ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్ రాకపోయినా, లేదంటే సీన్ కంప్లీట్‌గా తేడా కొట్టినా, డిలేట్ అండ్ రీషూట్ అనే ఒక ఆప్షన్ తెలుసా మీకు? తెలీదండి. వర్స్ట్ సీజీఐ షాట్స్ ఇన్ టాలీవుడ్. మనం ఇన్ని రోజులు విఎఫ్ఎక్స్ అని, సీజీఐని వేరే వేరే మూవీస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మన టాలీవుడ్లో వచ్చిన కొన్ని గ్రేట్ కళాఖండాల గురించి మాట్లాడుకోలేదు. రీజన్ నేనే ఇగ్నోర్ చేశాను. బట్ మంచి అయినా చెడైనా మనం అప్రిషియేట్ ఆర్ క్రిటిసైజ్ చేస్తే మేకర్స్ ఒపీనియన్ మారే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనం గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం పాజిటివ్ క్రిటిసిజం ఇస్తే, ఫ్యాన్స్ కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ఖండిస్తే, అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్స్లో అయినా, ఐ మీన్ అప్కమింగ్ మూవీస్లో అయినా ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో మన టాలీవుడ్ మూవీస్లో వచ్చిన కొన్ని వర్స్ట్ సీజీఐ షాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. వీడియోలో హైలైట్ ఏంటంటే, ఈ లిస్ట్లో అసలు ఆదిపురుష్ మూవీని ఇంక్లూడ్ చేయలేదు. అదే హైలైట్. బిఫోర్ వి స్టార్ట్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ ఎక్స్పర్ట్ని కాదు, ఆర్టిస్ట్ని కాదు. ఈ పర్టికులర్ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో నో ఆఫెన్స్. నెంబర్ 1, వినయ విదయ రామ మూవీలో ఈ స్నేక్ సీన్. ఈ పాము కరిస్తే ఏమవుద్ది? మనిషి చచ్చిపోతాడు. ఈ సినిమా బడ్జెట్ 70 crores. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మూవీలో ఆ విండ్ ఎఫెక్ట్ల మీద పెట్టిన శ్రద్ధ ఈ స్నేక్ సీన్ మీద పెట్టుంటే నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చేది కాదు. ఆ స్నేక్ కంటే ఆ పిల్లాడు బాగా యాక్ట్ చేశాడు. ఆ స్నేక్కి సరైన 3D మోడల్ లేదు, ప్రాపర్ స్కెలిటన్ లేదు, ప్రాపర్ మజిల్ లేదు, ప్రాపర్ స్కిన్ లేదు, ప్రాపర్గా యానిమేట్ చేయలేదు. బేసిక్గా ఒక సీజీ మోడల్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో మెయిన్గా 4 స్టేజెస్ ఉంటాయి. నెంబర్ 1, కాన్సెప్ట్ ఆర్ట్. మనం క్రియేట్ చేయాలనుకున్న 3D మోడల్ రిలేటెడ్, లైక్ అది ఎలా కనిపిస్తుంది, ఎలా మూవ్ అవుతుంది, ఇలా కంప్లీట్గా కాన్సెప్ట్ ఆర్ట్ క్రియేట్ చేయాలి. నెంబర్ 2, మోడలింగ్. ఒక రఫ్ మోడల్ని క్రియేట్ చేయాలి. నెంబర్ 3, టెక్స్చరింగ్. మోడల్ రెడీ అయ్యాక టెక్స్చరింగ్ చేయాలి. అడిషనల్గా సర్ఫేస్ డీటెయిల్స్ లైక్ హెయిర్, స్కిన్, కలర్స్ ఈ ప్రాసెస్లో యాడ్ అవుతాయి. ఇది అయ్యాక రిగ్గింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మోడల్కి స్కెల్టన్ యాడ్ చేయాలి. ఈ స్కెల్టన్ వల్లే మోడల్ మూవ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎంత డీటెయిల్గా చేస్తే మోడల్ అంత రియలిస్టిక్గా ఉంటుంది. నెంబర్ 4, యానిమేషన్. రిగ్గింగ్ అయ్యాక మోడల్ని మనకు కావాల్సినట్టుగా యానిమేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కీ ఫ్రేమ్స్. ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ స్టేజెస్లో ఏ ఒక్కటి ఈ సీన్లో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. విలన్ ఆ స్నేక్ని పట్టుకున్నప్పుడు లైట్గా అబ్జర్వ్ చేస్తే ఎంత లేజీగా టెక్స్చరింగ్ చేస్తారో అర్థమవుతుంది. యానిమేషన్ కూడా చాలా అన్రియలిస్టిక్గా ఉంటుంది. ఈ మూవీలో ఇలాంటి సీన్ ఇదొక్కటే అనుకుంటే మీరు ఉప్పులో కాలేసినట్టే. బికాస్ మూవీలో ఇలాంటి ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. రౌండర్తో గుచ్చితే రస్న కారుద్ది. ఆ రేంజ్ డీటెయిలింగ్ ఉంటుంది సినిమాలో. ఎందుకో తెలియదు కానీ బోయ్ గారి సినిమాలో ఒక సెట్ ఆఫ్ సిమిలర్ షాట్స్ ఉంటాయి. లైక్ గొంతు షాట్స్, మజిల్ షాట్స్, అండ్ మెయిన్గా హీరో ఇక్కడ పంచ్ కొడితే ఆ ఫోర్స్కి హీరోయిన్ ఆర్ హీరో మదర్ షాక్ అవ్వాలి, విండ్ ఎఫెక్ట్ పడాలి, ఆ జుట్టు వెనక్కి వెళ్ళాలి. అండ్ మెయిన్గా పంచింగ్ షాట్స్. సరైనోడులో ఇలా, జయజానికి నాయకలో ఇలా, ఇప్పుడు స్కందాలో ఇలా. ఆ డైలాగ్స్ ఏంట్రా? నేను వదిలింది బాణాన్ని కాదు, గుణపాన్ని. సరైనోడు ఏదో అల్లు అర్జున్ ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్ వల్ల, స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఆడేసింది, కానీ వేరే యాక్టర్ ఉంటే పెద్ద బిస్కెట్ అయ్యే సినిమా. బోయ గారికి బాలయ్య తప్ప ఎవరు ఆయన లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్లో ఫిట్ అవ్వలేరు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, సీజీఐ ఎలా ఉండాలంటే బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా. అది లైక్ ఎగ్జాంపుల్ RRR తీసుకోండి. సినిమాలో ఉండే ప్రతి ఫైర్ ఎలిమెంట్, ప్రతి సీజీ క్యారెక్టర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, బట్ అవి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి నోటీస్ అవ్వవు. మరి పిన్ టు పిన్ కాకపోయినా సినిమాలో ఉండే ప్రతి సీజీ షాట్ చాలా డీటెయిల్గా చేయబడింది. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా సినిమాల్లో మనం అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించింది అంటే, బికాస్ ద డీటెయిల్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, స్కెల్టన్ బాగానే చేస్తారు. దే హ్యావ్ టు బిల్డ్ ఇట్. దే హ్యావ్ టు బిల్డ్ ద స్కెల్టన్, దే హ్యావ్ టు బిల్డ్ ద మజిల్, దే హ్యావ్ టు బిల్డ్ ద స్కిన్, ఓకే, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటరాక్టివ్.
ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో ఇది సీజీ అని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. డీటెయిలింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ బడ్జెట్తో సంబంధం లేదు, ఓకే. చిన్న బడ్జెట్తో తీయబడ్డ మూవీస్లో కూడా మంచి విఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నాయి. మత్తు వదలరా, కాంతారా, కార్తికేయ 2, తుంబాద్, విరూపాక్ష ఈ మూవీస్లో డీసెంట్గా ఉంటుంది విఎఫ్ఎక్స్, మరీ అంత సెన్స్లెస్గా ఉండదు. నెంబర్ 2, గాడ్ ఫాదర్ మూవీలో ఈ జీప్ షాట్. ఈ షాట్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు తేడా కొట్టేసింది. ఈ షాట్లో బేసిక్ డీటెయిల్స్ ఉండవు. సింపుల్గా చెప్పాలంటే సల్లో అండ్ బాస్ ఆ వాళ్ళని బ్రేక్ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ఫేసెస్ మీద ఆర్ వాళ్ళ క్లాత్స్ మీద కొంచెం కూడా డస్ట్ ఉండదు. దట్ టు ది టాప్లెస్ జీప్. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ షాట్. ఆ జీప్లో బాస్ అండ్ సల్లు ఫేసెస్ని లైట్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ అలా అతికించినట్టు కనిపిస్తుంది. అతికించారో లేదో తెలియదు కానీ ఆ షాట్ చూసినప్పుడు నాకైతే వర్స్ట్ అనిపించింది. నెంబర్ 3, ఆచార్య మూవీలో ఈ షాట్. ఇప్పుడు ఒక సినిమా వెనకాల రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఏడీస్ ఇలా ఇంతమంది ఉన్నప్పుడు ఇలాంటి సీన్స్ ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లా. ఆ సీన్స్ ఆర్ ఆ షార్ట్స్ తేడా కొట్టేసినా అలాగే కావాలని పెట్టేస్తున్నారా, లేక ఆడియన్స్ని ఫ్యాన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని చెల్తాయన్నట్టుగా పెట్టేస్తున్నారా? ఐ డోంట్ నో. యంగా చూపించాలనుకుంటే వేరే ఎవరైనా కాస్ట్ చేసుకుని పెట్టేస్తే సరిపోద్దిగా. ఎందుకు ఆయన్ని అసలు ఆ రోత విఎఫ్ఎక్స్ కంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. దెన్ వై? ఈ టాపిక్ పై నేను వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ ఇవి డైలీ నా కల్లోకి వస్తున్నాయి ఈ సీన్స్, సో చేస్తాను. అండ్ ఇలాంటి చెత్త సీన్స్ ఇంకేమైనా ఉంటే నాకు డిఎం చేయండి. సపరేట్గా ఇంకా డీటెయిల్గా ఇంకో వీడియో చేద్దాం. అండ్ ఫైనల్లీ మనకు నేషనల్ అవార్డు వచ్చింది. మా హీరోకి రాలేదు, ఆ హీరోకి రాలేదు, అల్లు అర్జున్ కంటే అతను బెటర్, ఇతను బెటర్, పుష్ప కంటే ఆ సినిమా బెటర్. ఇలాంటి సెన్స్లెస్ డిబేట్స్ ఎందుకు? వచ్చింది కదా, మనకే వచ్చింది కదా. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ గైస్. మడిచి అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోపై మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.